రావోయి చందమామ బబ్లు బబ్లు బాబు బాబు బబ్లు డాక్టర్ 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 ఆ పేషెంట్కి చలనం వచ్చింది. ఏ పేషెంట్? అదే డాక్టర్, ఆ ఇన్స్పెక్టర్ రుద్రాణి గారి మేనల్లుడు. ఆ అబ్బాయి కోమాలో ఉన్నాడు కదా, బబ్లు. అతని చేయి కదిలింది డాక్టర్. నిజమా? అవును డాక్టర్, అవును, నేను చూశాను. సెలైన్ మార్చుతుంటే అతని చేయి కదిలింది. ఓకే, నేను వస్తున్నాను, నువ్వు ఓకే వెళ్ళు. డాక్టర్. హలో మేడం, నేను డాక్టర్ హరీష్ని మాట్లాడుతున్నాను. చెప్పండి డాక్టర్. మీ మేనల్లుడ్ బబ్లులో మూమెంట్స్ వచ్చాయి. రియల్లీ? అవును మేడం, అతని చేయి కదలటం మా నర్సు చూసిందట. వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను. డాక్టర్, నేను వెంటనే వాణ్ణి చూడాలి. నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఓకే మేడం. భగవాన్, ఎక్కడికి బయలుదేరావు? అది వదినా, అర్జెంట్ కేసు వచ్చింది, వెళ్తున్నాను. వెంటనే వచ్చేస్తాను. ఈ టైంలోనా? అంటే చాలా ఇంపార్టెంట్ కేసు వదినా, నేను వెళ్ళి తీరాలి. అందుకేనమ్మా ఈ ఉద్యోగం వద్దు అంటే నువ్వేమో వినవు. భలే దానివి వదినా, భయపడితే ప్రతి ఉద్యోగంలో భయమే ఉంటుంది. నా గురించి నువ్వేం టెన్షన్ పడకు. నేను వీలైనంత త్వరగా వచ్చేస్తాను. నువ్వు నిద్రపో, నేను తాళాలు తీసుకుని వెళ్తాను. అమ్మా నర్సమ్మ, పాప కొళ్ళంతా కాలిపోతుంది, ఒకసారి చూడండమ్మా. ముందు రిసెప్షన్లో పాప పేరు చెప్పండి, చెప్పాక ఆ తర్వాత పిలుస్తాను. అయ్యో, కొంచెం ఓర్చుకోమ్మా. ఇక్కడ కూర్చో. అలాగేనండి. క్షమించమ్మా. ఇట్స్ ఓకే. ఓకే, థ్యాంక్స్.
బబ్లు బబ్లు ఆ, బబ్లు 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 మేడం మీకోసం ఎదురు చూస్తున్నాను. బబ్లు బబ్లు ఏంటి డాక్టర్, బబ్లులో మూమెంట్ వచ్చింది అన్నారుగా? ఇంతకు ముందే చెయ్యి కదిలించాడు, మేము చూసాం మేడం. కానీ ఇప్పుడు కదలటం లేదు. బబ్లు బబ్లు మేడం మీరు అలాగే పలకరించి మాట్లాడే ప్రయత్నం చేయండి. బహుశా మీ మాటలకు రెస్పాండ్ అయినా కావచ్చు. పరిచయం ఉన్నవాళ్ళు మాట్లాడితే మెదడు పనిచేస్తుంది. ఒక్క రియాక్షన్ వస్తే చాలు మేడం, చాలా ఫాస్ట్గా రికవరీ ఉంటుంది. ట్రై చేయండి, రండి. బబ్లు నాన్నా, లేవరా, ఒక్కసారి నన్ను చూడరా. నువ్వు కళ్ళు తెరవాలని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాన్రా. బబ్లు లేవరా, లే బబ్లు. చూడు, నీ అత్తయ్యని వచ్చాను. నేనంటే నీకిష్టం కదా. నాలాగా మీ నాన్నలాగా పెద్ద పోలీస్ ఆఫీసర్ని అవుతానన్నావు కదా. లే బబ్లు, బబ్లు లే బబ్లు. నాన్న బబ్లు, నువ్వు వస్తావని అమ్మ ఎదురు చూస్తుందిరా. నీకోసం ఏడుస్తుందిరా. బబ్లు లే బబ్లు, నీ బాధ చూడలేకపోతున్నాను. మీ అమ్మకి అబద్ధం చెప్పానురా. నిన్ను తీసుకువస్తానని మాటిచ్చాను. నా మాట నిలబెట్టు బబ్లు. బబ్లు డాక్టర్, ఏదైనా చేయండి డాక్టర్. నా మేనలుడితో మాట్లాడించండి. వాడు కళ్ళు తెరిచి నన్ను చూసేలా చేయండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ డూ సంథింగ్. మేడం ప్లీజ్ మీరు ఆవేశపడకండి. అతనిలో మూమెంట్ వచ్చింది కాబట్టి మనకు హోప్ దొరికింది. ఈ రోజు కాకపోతే ఇంకో రోజైనా అతను కదులుతాడు. ఆ నమ్మకం మాకుంది. మీరు కొంచెం ఓపిక పట్టండి ప్లీజ్. అలాగే డాక్టర్, కానీ ఎలాగైనా వాడిని మాత్రం మన లోకంలోకి తీసుకురండి. వాళ్ళమ్మ కోసం, నా కోసం వాడి చేత మాట్లాడించండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్. ష్యూర్, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. బబ్లు ఇంజెక్షన్ చేశారుగా, నొప్పిగా ఉందా? ఉదయానికల్లా తగ్గిపోతుందిలే. ఇదిగో మందులు కూడా ఇచ్చారుగా. నువ్విక్కడే కూర్చో, నేను వెళ్ళి డబ్బులు కట్టొస్తాను, సరేనా?
పేరు ప్రిన్సీ అండి. డబ్బులు కట్టమన్నారు. సరే ఎక్కమ్మా, జాగ్రత్త. ప్రిన్సీ, మా పాప కనిపించడం లేదు. మీ పాప? మా పాప అంటే శివరాం గారి పాప ప్రిన్సీ. ప్రిన్సీ, ప్రిన్సీ! పద. చంద్రిక, నువ్వు వెతుకుతున్న ప్రాణం ఇప్పుడు నాకు దొరికిందే. పాప నాకు దొరికేసింది. ఇక నిన్ను ఎలా ఆడుకుంటానో చూడు. చంద్రిక, ఏంటి చంద్రిక, ఎందుకు అలా ఉన్నావు? భోజనం కూడా చేయలేదు కదా? ఆకలవుతలేదండి. కళ్ళు మూసినా తెరిచినా పాపే యాదికొస్తుంది. ప్రిన్సీ యాడుందో, ఏం చేస్తుందో, ఎవరి చేతుల్లో ఉందో మస్తు భయమైతుందండి. అమ్మో, వీళ్ళిద్దరూ మెల్లగా మాటలు మొదలుపెట్టారు. వీళ్ళు కలిస్తే ఇక చంద్రికని బయటికి పంపించలేం. అది వెళ్ళకపోతే నేను బయటికి పోవాల్సి వస్తుంది. చెప్తా. వదినా వదినా! ఏంటి నీరజ, ఏమైంది? అయ్యో, నువ్విక్కడ తీరిగ్గా కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తుంటే అక్కడ నీ కొడుకు గ్రంథం నడుపుతున్నాడు. ఏంటది? రా వదినా, చెప్తాను, రా. చంద్రిక, రా. యాడికండి? రా చెప్తాను. ఇలా కూర్చో. కూర్చోమన్నానా? నిజమే చంద్రిక, పాప కనిపించలేదని ఇలా తిండి తిప్పలు మానేస్తే ఎలా?
ప్రిన్సీని వెతికించడానికి మన ప్రయత్నం మనం చేస్తున్నాం కదా. శివరాం గారు మన మీద నమ్మకంతో ప్రిన్సీని అప్పగించిర్రండి. రేపు ఆయన నా బిడ్డ ఏది అని అడిగితే ఏం సమాధానం చెప్తాం మీరే చెప్పురే. నీ బాధ నాకు అర్థమైంది. అలా అని తిండి తినడం మానేస్తే ఎలా చెప్పు? తిను. అయ్యో పర్వాలేదండి, నేను తింటాను. తిను. వేరే మనుషుల్ని పెట్టి వెతికించడం మొదలుపెట్టాను. ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలతో కూడా మాట్లాడాను. వాళ్ళు మన ప్రిన్సీని కనిపెడతారు. అదుగో అదే గ్రంథం నడిపించడం అంటే. ఈరోజు ముద్దలు పెట్టించుకుంటుంది, రేపు ముద్దల దాకా వెళ్తుంది. రే భరత్, నువ్వు కూర్చో, కూర్చో. ఏంట్రా, ఏం జరుగుతుంది ఇంట్లో? అదేంటమ్మా, తను అన్నం తినలేదు, పెడుతున్నాను. తిను. ఏ ఆవిడ గారు తినలేదా? నువ్వు కలిపి ముద్దలు చేసి పెట్టాలా? తను బాధలో ఉందమ్మా. అదే, ఎందుకా బాధ, ఎందుకా ఏడుపు, ఎవరి కోసం ఏడుస్తుంది? నీకోసమా, నా కోసమా, లేకపోతే ఇంటి కోసమా? ఎందుకోసం ఏడుస్తుంది? ఆ ప్రిన్సి ఎవరు? దానికి ఇంటికి ఏంటి సంబంధం? అదేంటమ్మా, ప్రిన్సి మన ఇంటికి వచ్చింది, తన బాధ్యత మనదే కదా. ఎవరు తీసుకొని వచ్చారా? నువ్వా, నేనా? అసలు దాన్ని ఎవరు తీసుకొని రమ్మన్నారు? ఎవరో లోకుల కోసం ఏడవడం, వాళ్ల కోసం కన్నీళ్లు పెట్టడం తప్ప మన కోసం ఏదైనా చేసిందా? చెప్పమను. ఎవరో ఆ ఇంద్రసేన కూతురు అభిరామ్ గాడు ప్రేమించుకుంటే వాళ్ళని కలపడం కోసం ప్లాన్ చేసి నీ చేత తాళి కట్టించుకుంది. అంటే మీ పెళ్లిలో నిజాయితీ లేదు. పోనీ పెళ్ళయి ఒక ఇంటికి కోడలుగా వచ్చింది అంటే ఇక్కడైనా ఆ నిజాయితీ ఉందా అంటే అది లేదు. ఎవరో పిల్లని తెచ్చి ఇంట్లో పెట్టి దానికోసం ఏడుస్తుందా? ఆ శివరాంకి మనకి ఏంట్రా సంబంధం? ఇంతకుముందు చంద్రిక వాళ్ళింట్లోనే ఉంది కదమ్మా. ఉంటే ఇంకా వాళ్ళతో కాంటాక్ట్స్ ఏంటి? పెళ్ళైన తర్వాత కన్న తల్లిదండ్రులే చుట్టాలవుతారు. వాళ్లే వచ్చినా 2 రోజుల కంటే ఉండరు. ఏ ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళినా మా ఆయన ఎలా ఉన్నాడో, మా ఇల్లు ఎలా ఉందోనని 4 రోజుల్లో తిరిగొచ్చేస్తారు. కానీ ఇదేంట్రా, 365 రోజులు ఆ శివరాం గాడు, వాడి కూతురు ఇదే ధ్యాస. అసలు ఈవిడి గారికి ఈ ఇల్లు, ఈ ఇంటి మనుషుల గురించి పట్టదా? ఈ ఇంటి కోడలు ఎవరి గురించో ఏడుస్తుంది అంటే వినేవాళ్లకి, చూసేవాళ్లకి చాలా చండాలంగా ఉంటుంది. ఇప్పటి వరకు నా పరువు తీసింది చాలు. ఇక నుంచైనా బాధ్యతతో ఏడవ మనం. చంద్రిక, ఏమండి, రక్త సంబంధం లేకపోయినా ప్రిన్సీతో అంతకు మించి అనుబంధం ఉందండి. నన్నైతే ఆపగలరేమో కానీ నా మనసులో బాధను ఆపలేరు. ప్రిన్సీ మీదున్న ప్రేమని మాత్రం తుడిచేయలేరు కదండి. అబ్బబ్బబ్బా,
ఏ వడిగే వదినా ఆ చంద్రికని కడిగి పారేశావు. అసలు నీకున్న కోపానికి నీ కోడల్ని మెడపట్టి బయట గెంటేస్తావనుకున్నాను వదినా. మరి అలా వదిలేసేవేంటి? గెంటేద్దామని అనుకున్నాను, కానీ కుదరలేదు. అప్పటికి అనాల్సిన 4 అనేశాను. ఎన్నంటే మాత్రం ఆ చంద్రికకేముంది? అస్సలు పట్టించుకునే రకం కాదు. నేను ఆ శివరాం ఇంటి దగ్గరే ఉండేదాన్ని కదా, నాకంతా తెలుసొదినా. దాన్ని ఇంట్లోంచి పంపించడానికి ఆ శివరాం పెళ్ళం హారిక ఎంత ప్రయత్నించిందో తెలుసా? నాకు తెలియకపోవడమేంటి? ఆ హారిక కేసు కోర్టులో వాదించింది నేనే కదా. ఆ కేసు వల్లే నా పరువు పరపతి రెండూ పోయాయి. ఆ దరిద్రపు కేసు వల్లే నా కొడుకు నాకు ప్రొఫెషనల్ ఎనిమి అయ్యాడు. చూసావా వదినా, ఆ చంద్రిక ఎంత గొడుసుదో. ఆ శివరాంని పట్టుకుని ఆ ఇంట్లో పెత్తనం చేసింది. ఇప్పుడు నీ కొడుకుని పట్టుకుని ఈ ఇంటికి చేరింది. అది ఎక్కడ చేరిందంటే అక్కడ తిష్టేసేస్తుంది. నాకొచ్చే కోపానికి దాన్ని ఏం చేసినా పాపం లేదు. నా మేనకోడలు స్వీటీని చంపేసింది. దాని చావుకి కారణమైంది. దీనివల్లే స్వీటీ ఇల్లు వదిలి పారిపోయి ఆత్మహత్య చేసుకుంది. దీనికి అదే గతి పట్టాలి. పట్టిస్తాను. ఇది కూడా సూసైడ్ చేసుకొని చస్తేనే నా స్వీటీ ఆత్మకి శాంతి కలుగుతుంది. అలా చెయ్యాలి అంటే దానికి డోస్ సరిపోదొదినా. ఇంకా 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 పడాలి. వెళ్ళిపోయిన ఆ ప్రిన్సీతో పాటు అది కూడా వెళ్తుంది అనుకుంటే ఎలా వేలాడుతుందో చూసావా? ఆ నెక్లెస్ దొంగతనం ప్లాన్ వర్కౌట్ అయ్యి పిల్ల దెయ్యం వెళ్ళిపోయింది. ఇదే పోతుందనుకుంటే పోలేదు. ఆలోచించాలి, ఇంకోటేదో ఆలోచించాలి. హలో లాయర్ గారు, మీరు మీ ఆవిడ వచ్చి ప్రిన్సీ కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చారు కదా. ఆ అమ్మాయి ఎక్కడుందో నాకు తెలుసు. రుద్రాణి, నువ్వు వస్తావని తెలుసు, కానీ మరి ఇంత ఫాస్ట్ గా వస్తావని నాకు అసలు తెలీదు. నీ కోపం ఉంటే నన్నేమైనా చెయ్యి, కానీ ప్రిన్సీని మాత్రం ఏడిపించకు ప్లీజ్. దయచేసి ప్రిన్సీ ఏడుందో చెప్పు.